జనగణనకు సంబంధించి కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ జోరుగా సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు మరొక 3 అసెంబ్లీ నియోజకవర్గాలు అదనంగా యాడ్ కానున్నాయి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. దేశవ్యాప్తంగా జనగణనకు సంబంధించి కేంద్రం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 15 అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉందని కూడా జోరుగా చర్చ అయితే సాగుతుంది. ప్రధానంగా జనాభా గణనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమంలో బీసీ జనగణన, అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఏదైతుందో వీటన్నింటిపై కూడా ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు 12 అవుతున్నాయి. 12కు తోడు మరొక 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ప్రధానంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాలో అర్బన్ రూరల్ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంట్లో భాగంగా నల్గొండ అర్బన్, నల్గొండ రూరల్, అదేవిధంగా సూర్యాపేట అర్బన్, సూర్యాపేట రూరల్ నియోజకవర్గాలు అయితే ఏర్పడే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. దీనికి అనుగుణంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడితే ఆ నియోజకవర్గాల్లో తమ పాగా వేయాలని కూడా ప్లాన్లు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు తోడుగా మరొక 3 అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలో పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యకు అనుగుణంగా తాము కూడా ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని నేతలు పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మరొక 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో పాత అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మళ్ళీ ఒకసారి దేశవ్యాప్తంగా అవకాశం నేపథ్యంలో నాగారం కూడా అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తున్న ఒక ఆలోచన ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తుంది. ఇక అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి గతంలో ఉన్నటువంటి రామన్నపేట నియోజకవర్గం కానీ లేదా చౌటుప్పల్ అంటే రెవెన్యూ డివిజన్ వంటి చౌటుప్పల్ మండల కేంద్రం ఉన్నటువంటి చౌటుప్పల్లో కూడా చౌటుప్పల్కి సంబంధించి ఒక 4 లేదా 6 మండలాలతో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని చర్చ మాత్రం జోరుగా సాగుతుంది. చౌటుప్పల్తో పాటు నాగారం, సూర్యాపేటలో నల్గొండకు సంబంధించి మనం ప్రధానంగా గతంలో ఉన్నటువంటి నియోజకవర్గంగా ఉన్నటువంటి తుంగతుర్తితో పాటు హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చెలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం రద్దయి దాని ప్రాంతంలో ప్రధానంగా హుజూర్నగర్ నియోజకవర్గం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి నకరేకల్, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్, అదేవిధంగా దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, అట్లాగే మునుగోడు, ప్రధానంగా భువనగిరి, ఆలేరు ఈ 12 నియోజకవర్గాలతో మరొక 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయని ప్రధానంగా చర్చ సాగుతుంది. ఈ చర్చకు అనుగుణంగా ఖచ్చితంగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగితే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 12 నియోజకవర్గాలకు తోడు మరొక 3 అసెంబ్లీ నియోజకవర్గాలతో 15 నియోజకవర్గాలతో ఏర్పడే పరిస్థితి కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే గతంలో నాగారం అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండగా మళ్ళీ దాన్ని అసెంబ్లీ నియోజకవర్గం చేస్తారని చర్చ కూడా సాగుతుంది. మరొక పక్కన అర్బన్ రూరల్ నియోజకవర్గాలు కనుక ఏర్పడైతే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అదేవిధంగా సూర్యాపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అర్బన్ నియోజకవర్గాలుగా, ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాలు రూరల్ నియోజకవర్గాలుగా మారే పరిస్థితి ఉందని కూడా అధికారులతో పాటు 3 నియోజకవర్గాలు ఏర్పాటు కావాలనే నేపథ్యంలో ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకున్నటువంటి ఆశావాహులు కూడా అందుకు అనుగుణంగా సమాయత్తం అయితే అవుతున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లతో పాటు మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ 15 నియోజకవర్గాల రిజర్వేషన్లు కూడా ఏ రకంగా ఉంటాయని కూడా ప్రధానమైన చర్చ మాత్రం సాగుతుందని చెప్పవచ్చు. మహిళా రిజర్వేషన్లు కనుక ఖచ్చితంగా అమలు చేసినట్లయితే ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు మహిళలకే కేటాయించాల్సి వస్తుందని, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు ప్రస్తుతం పేర్కొన్న సంఖ్యకు అనుగుణంగా చూసుకుంటే దాదాపుగా 4 లేదా 5 అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా బీసీలకు కేటాయించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు మహిళలకు, 5 అసెంబ్లీ నియోజకవర్గాలు బీసీలకు, మిగిలిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు, రిజర్వ్డ్ నియోజకవర్గాలతో పాటుగా జనరల్ కేటగిరీ స్థానాలకు కేటాయించాలని కూడా ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా జనాభా లెక్కలకు అనుగుణంగా 2027 జనాభా లెక్కలతో పాటుగా 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడడంతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందని కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలకు సంబంధించి ఇప్పటికే గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ మాత్రం సాగుతుందని చెప్పవచ్చు. ఇది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న చర్చకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.